నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు అడ్వైజర్ టు వెల్త్ YallaReddy గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలో వారి విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం. నమస్తే YallaReddy గారు. నమస్కారం అండి విష్ణు గారు. సార్, ఒక్క ఎస్ఐపితో అంటే ఒక్క సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్తో 10 కోట్లు సంపాదించడం అనేది సాధ్యపడుతుందా? సో దీన్ని టెక్నికల్గా వివరించగలరు? తప్పకుండా అండి విష్ణు గారు, డెఫినెట్గా సాధ్యమవుతుంది. ఒక్క ఎస్ఐపి తోటి అంటే మామూలుగా కస్టమర్ తోటి ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మాకు జనరల్లీ వచ్చేది ఏంటి అంటే అడుగుతూ ఉంటాము, ఎస్ఐపి ఏమన్నా పెట్టారండి అని అడిగితే పెట్టామండి, ఒక 5 years నుంచి నాది రన్ అవుతుందండి, 2000 రన్ అవుతుంది, చాలా బాగుందండి అని చెబుతారు. మరి మధ్యలో ఇంక్రీజ్ ఎందుకు చేయలేదండి, బాగానే నడుస్తుంది కదా అంటే ఏదో బిజీలో ఉంటామండి అంతే తప్ప దాని గురించి పెద్దగా పట్టించుకోము, నడుస్తూ ఉంది కానీ 2000 సరిపోయింది కదా అంటారు. బట్ యాక్చువల్లీ మీకు ఎంత కావాలి, దానిలో మీకు ఇది ఇంత మంచి రిటర్న్ ఇచ్చే ప్రోడక్ట్ని మీరు జస్ట్ 2000 తోటి కంక్లూడ్ చేయడం ఎందుకు, ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేయొచ్చు కదా అంటే ఎస్ కరెక్ట్ అండి, నాకు అంత కరెక్ట్గా ఇంట్రాక్షన్ లేదు, ఆర్ ఎప్పుడు దృష్టిలో పెట్టుకోలేదు, రొటీన్ లైఫ్లో బిజీ అయిపోయారండి అనే చాలామంది సమాధానం వస్తుంది. సో వాళ్ళ కోసం సింపుల్గా కొంచెం ఇంక్రీజ్ చేస్తే ఎలా ఉంటుంది, అలాగే టైం టు టైం ఇంక్రీజ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక రివ్యూ అనేది ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ జనరల్లీ చేస్తారు. ఒక్కోసారి ఏంటంటే చాలామంది బ్యాంక్ ద్వారా కానీ లేకపోతే ప్రైవేట్గా కానీ ఇంకెక్కడన్నా చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి రివ్యూ ఉండదు, ఎవరు దాని గురించి ఫాలో అప్ చేసే అవకాశం వాళ్ళకు ఉండదు, వాళ్ళే ఓన్గా చేసుకోవాలి. బట్ ఒకవేళ మంచి అడ్వైజర్ అయితే మాత్రం కంపల్సరీ ఇయర్ టు ఇయర్ రివ్యూ చేయాల్సిందే. జనరల్లీ కొంతమంది 6 monthsకి ఒకసారి చేస్తుంటారు, కొంతమంది ఇయర్లీ ఒకసారి రివ్యూ చేసి ఆల్రెడీ ఇలా ఉంది, దీనిలో ఎలా పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి, దేనిలో మనం ఇంక్రీజ్ చేయొచ్చు ఏంటి అనేది మొత్తం డిసైడ్ చేసేసి ఇంక్రిమెంట్ చేయిస్తుంటారు. కానీ అలా కూడా కాకుండా ఒకేసారి పెట్టేసి మర్చిపోతే కూడా మనం కోటేశ్వర్లు కావచ్చు, 10 కోట్లు మనకి ఎర్న్ చేయొచ్చు. చాలా సింపుల్ అండి. నెలకి 15,000 రూపీస్ ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మనం స్టార్ట్ చేసి దానిలోనే ఒక చిన్న ఆప్షన్ ఉంటుందండి, టాప్ అప్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఓకే, అంటే మనము ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి ఆటోమేటికల్లీ. మన ఇంట్రాక్షన్ లేకపోయినా మనము స్టార్టింగ్లో ఇచ్చిన ఆ స్టాండర్డ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ చూసుకొని దాంతో ఎవ్రీ ఇయర్ అంటే 6 నెలలకు ఒకసారి కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బట్ జనరల్లీ ఇయర్కి ఒకసారి, ఎందుకంటే మన శాలరీ పెరుగుతుంది ఎవ్రీ ఇయర్కి. ఈ రోజు ₹1,00,000 శాలరీ ఉందంటే నెక్స్ట్ ఇయర్ అది 15% చొప్పున పెరుగుతుంది, హైక్ వస్తుంది కాబట్టి దీనిలో కూడా మనం ఈ ₹15,000కి 15% హైక్ వచ్చిందని చెప్పి మనం ఎవ్రీ ఇయర్ అది 15,000 రూపీస్ ఆ 15% చొప్పున ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతే 25th ఇయర్కి వచ్చేపాటికి మీకు 10 కోట్ల రూపాయలు మీ బ్యాలెన్స్ ఉంటుందండి. సో నా క్వశ్చన్ ప్రకారం సాధ్యం అవుతుంది అంటారు అయితే? పర్ఫెక్ట్గా సాధ్యమవుతుంది. నెలకి 15,000 రూపాయలతో స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఎవ్రీ ఇయర్ తనకు ఒక టాప్ అప్ అనేది యాడ్ చేసుకుంటూ పోతే అదే. సో 25 yearsకి 10 crores అనేది మనం ఆ పెద్ద కార్పస్ ని మనం బిల్డ్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఎఫర్ట్, ఆటోమేటికల్ ఉంటుంది. ఈ టాప్అప్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. జనరల్లీ హాఫ్ ఇయర్లీ టాప్అప్ అని ఉంటుంది, ఇయర్లీ టాప్అప్ అని ఉంటుంది. ఓకే, ఇది టాప్అప్ ఫెసిలిటీ. దాంతో పాటుగా అమౌంట్ కూడా ఎంత ఇంక్రీజ్ చేయాలి అనేది కూడా మనం స్టార్టింగ్ లోనే ఆ స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. ఒకటేమో అమౌంట్ ఉంటుంది, 500, 1000 రూపాయలు, 10,000 అట్లా ఎంత మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎట్ ది సేమ్ టైం పర్సంటేజ్ కూడా ఉంటుంది, ఇంత పర్సంటేజ్ ఇంక్రిమెంట్ చేసుకుంటే అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ రెండింటిని కనుక మనం చేసుకోవడం ద్వారా జస్ట్ 15,000 రూపాయలతోటి ఈరోజు స్టార్ట్ చేసి 15,000 రూపాయలు టాప్అప్ ఎవ్రీ ఇయర్ తీసుకోవడం ద్వారా మనకి ఈ 10 కోట్ల రూపాయలు బై 25th ఇయర్ మీరు చూడొచ్చు అంటారు. అంటే ఈ సంవత్సరం వరకు ఒక 15,000తో మొదలు పెట్టుకొని నెలకి 15,000 రూపాయలు చెప్పిన, అండ్ నెక్స్ట్ ఇయర్ దానికి ఇంకొంత అమౌంట్, దానికి ఇంకొక 5,000 లేకపోతే 3,000 అట్లా పెంచుకుంటూ పోవడం అంటారు. అలా కూడా పెంచుకుంటూ పోవచ్చు అంటారు. ఎస్, చాలా మంది కూడా ఈ మధ్య అవేర్నెస్ వచ్చింది కాబట్టి చాలా మంది టాప్అప్ ఫెసిలిటీని బాగా యూజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపాయలతో స్టార్ట్ చేసిన వాళ్ళకన్నా కంటిన్యూగా 5,000తో స్టార్ట్ చేసి దాన్ని ఎవ్రీ ఇయర్ టాప్అప్ చేయడం ద్వారా ఇంకెక్కువ అమౌంట్ వస్తూ ఉంటుంది. రైట్. ఎలాగ మన శాలరీస్ పెరుగుతుంటాయి, సో ఆ స్టాండర్డ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతుంది కాబట్టి ఆ పెరిగిన శాలరీతో పాటు ఈక్వలెంట్గా మనం సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండొచ్చు.
సో ఎవ్రీ ఇయర్ శాలరీ పెరిగిన ప్రతిసారి ఈ ఎస్ఐపిని కూడా మనం కొంచెం పెంచుకుంటూ పోవాలంటారు. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ సేమ్ అట్లాగే మనకి ఆటోమేటికలీ యాక్షన్ దీనిలో మనకి ఆప్షన్ ఉంది కాబట్టి మనం ఆప్షన్ని జస్ట్ యూజ్ చేసుకుంటే చాలు. ఆ ఎస్ఐపి పెట్టేటప్పుడు మనకి ఆప్షన్ కూడా మనం యూజ్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో వచ్చే అడ్వాంటేజెస్ ఇది ఎలా ఉంటాయండి. YallaReddy గారు ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలామంది అడుగుతున్నారు, సార్ ఎస్ఐపి ఎలా స్టార్ట్ చేయాలో చెప్తున్నారు, ఎంత అమౌంట్తో స్టార్ట్ చేయాలో చెప్తున్నారు. అయితే ఎస్ఐపికి సంబంధించి ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఏమైనా స్కీమ్స్ ఏమైనా ఉన్నాయి, ఎట్లాంటి స్కీమ్స్ ఉన్నాయో కూడా అడుగుతున్నారు సార్, దాని గురించి తెలియజేయండి. కరెక్ట్ అండి. దీనిలో స్కీమ్స్ అంటే ఒక మ్యూచువల్ ఫండ్ విషయంలో చూసుకుంటే ఒక పర్టికులర్ ఏఎంసీ ఏదైనా ఒక కంపెనీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ హెచ్డిఎఫ్సి కానీ యాక్సిస్ కానీ చూసుకుంటే దానిలో నియర్ అబౌట్ 50 వెరైటీస్ ఉంటాయండి. 50 వెరైటీస్ ఉంటాయి. దానిలో మనకేది కావాలి, ఈక్విటీ, డెట్ ఉంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది, అలా చాలా నియర్ అబౌట్ 50 వెరైటీస్ ఉంటాయి. దానిలో కరెక్ట్గా మనకి ఏది కావాలి అనేది మనం చూస్ చేసుకోవాలండి. అది చూస్ చేసుకోవాలంటే జనరల్లీ ఎవరైనా మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ మీ దగ్గరలో ఉన్న ఫైనాన్షియల్ అడ్వైజర్ని కానీ లేకపోతే సమ్ టైమ్స్ బ్యాంక్ పీపుల్కి కూడా కొద్దిగా అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయొచ్చు. సో అలా ఒక పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ మీరు గైడెన్స్ తీసుకోవడమే చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఇది 1-2 సంవత్సరాలు పోయేది కాదండి, మీ జీవితాన్ని నిలబెట్టేది జీవితాంతం ఉండవలసింది కాబట్టి ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ తీసుకొని చేయడమే బెటర్. ఎందుకంటే అంటే ప్రతి విషయంలో కూడా మనకి ఎంతో కొంత నాలెడ్జ్ డెఫినెట్గా ఉంటుంది, కానీ అన్ని విషయాల్లో ఉండదండి. అన్ని విషయాల్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ప్రొఫెషనల్ అని జనరల్గా అనరు. ఏదో ఒక పర్టికులర్ సబ్జెక్ట్ తీసుకొని దానిలో ప్రొఫెషన్. సో ఈ విషయంలో చూస్తే ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ప్రొఫెషనల్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళని పట్టుకుంటే కరెక్ట్గా ఏ ఫండ్ కావాలి, రైట్, ఆ ఈక్విటీలో కూడా కొన్ని చాలా వెరైటీస్ ఉన్న ఆ ఈక్విటీలో కూడా ఏ ఫండ్స్ మనకి సరిగ్గా సరిపోతుంది అనేది అడిగి తెలుసుకోవడమే చాలా ముఖ్యమండి. రైట్. యాక్చువల్లీ నా రికమెండేషన్ కాదండి, కానీ ఏంటి అంటే జనరల్లీ మీ గోల్స్ ఒక 5 సంవత్సరాలు ఉన్నాయంటే జనరల్లీ లార్జ్ క్యాప్లో పెట్టడం బెటర్. నేను జనరల్లీ చెప్పేది ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో 5 సంవత్సరాలు, ఈక్విటీలో ఎస్పెషల్లీ 5 సంవత్సరాల కన్నా తక్కువ అయితే వీలున్నంత వరకు పెట్టకుండా ఉండడానికే ట్రై చేయండి. మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ ఫండ్ అంటేనే మినిమం 5 years. 5 years ఆర్ 6 years అయితే మీకు లార్జ్ క్యాప్ ఫండ్ తీసుకోండి. దానిలో రిస్క్ తక్కువ ఉంటుంది, స్టాండర్డ్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ మనకు ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు మీకు టెన్యూర్ గోల్ ఉంది అనుకుంటే మీరు జనరల్లీ మిడ్ క్యాప్ ఫండ్స్లో పెట్టుకోండి. జనరల్లీ 9 to 12 years టైం ఉంది అంటే స్మాల్ క్యాప్ ఫండ్స్ పెట్టుకోవడం బెటర్ అండి. ఎందుకంటే దీనిలో కూడా రిస్క్ స్మాల్ క్యాప్ ఫండ్స్లో యాక్చువల్లీ కొంచెం హై రిస్క్ ఉంటుంది, బట్ హై రిటర్న్ కూడా ఉంటుంది. సో కాబట్టి మనకి స్మాల్ క్యాప్ తీసుకునేటప్పుడు ఆ టైమ్ ఆఫ్ హొరైజన్ ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది ఇక్కడ మనకి. దాన్ని బట్టి మన గోల్స్ని బట్టి అప్రాక్సిమేట్లీ ఏ టైంకి మన గోల్ అనేది రీచ్ అవుతుంది అనే దాన్ని బట్టి ఆ పర్టికులర్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ని తీసుకోవడం బెటర్. సో చిన్న విషయం మర్చిపోమాకండి, అగైన్ టాప్అప్ ఫెసిలిటీ అనేది మాత్రం మర్చిపోవద్దండి. చాలా చిన్నగా 15,000 రూపాయలతో స్టార్ట్ చేసిన 15% విత్ టాప్అప్ 10 crore rupees in 25th yearలో మీరు ఎర్న్ చేయొచ్చు. అది మర్చిపోమాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న అమౌంట్ తోటైనా స్టార్ట్ చేయండి. ఆటోమేటికల్లీ మీరు బిగ్ గోల్స్ దీన్ని చూస్తారు. తప్పనిసరిగా మీకు మోర్ దెన్ 1 crore rupees ఆర్ కరోడ్పతి కావడం అనేది ఖాయం. ప్రేక్షకులకు చిన్న మనవి, ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన అంటే కొన్ని బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించిన కొన్ని స్కీమ్స్ పేర్లు చెప్పడం జరిగింది. అవి కేవలం ప్రేక్షకుల అవగాహన కోసం మాత్రమే, అవి మా వ్యక్తిగత రికమెండేషన్ అయితే కాదు. దయచేసి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మీ యొక్క పర్సనల్ అడ్వైజర్తో మాట్లాడి క్షుణ్ణంగా పరిశీలించాక మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయగలరని మనవి.